ఆ చిన్న పొరపాట్లని భూతద్దంలో చూసి పెద్ద సమస్యలుగా మార్చుకోకూడదు. మళ్ళీ అభిని రాహుల్ని ఎలా కలపాలో ఆలోచించాలి కానీ వాళ్ళని శాశ్వతంగా వేరు చేద్దామనుకుంటావేంటి? ఇక అభి రాహుల్ ఎప్పటికీ ఏకమవడం జరగదు. రాహుల్ని చంపాలని చూసిన దాన్ని తీసుకొచ్చి వాణ్ణి సంసారం చేయమంటారా? అభి వల్ల ఏదో అనర్థం జరిగిపోయిందని నువ్వు అపోహలో ఉన్నావు వేదా. అది అపోహ కాదండి, నిజం. ఎంతో త్వరగా ఒక మనిషి మీద అభిప్రాయం ఎలా మార్చుకుంటావు వేదా? నీ ప్రాణాన్ని కాపాడి నీకు పునర్జన్మనిచ్చిన దేవత అని నువ్వే అన్నావు కదా. ఇప్పుడు హఠాత్తుగా రాక్షస అయిపోయిందా? మీరభిని ఎంత వెనకేసుకొని వచ్చినా సరే రాహుల్కి మాత్రం మరొక అమ్మాయితో పెళ్లి జరగాల్సిందే. అలా అయితే రాహుల్ పెళ్లి కన్నా ముందు అభి కూడా న్యాయం జరగాల్సిందే. అమ్మా, నాన్న, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? అది కాదు రాహుల్,